ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మహారథోత్సవంలో తిరుపతి కోదండరాముని అనుగ్రహం, శ్రీరామ నామస్మరణలతో పరవశించిన భక్తజనం. మార్చి 27 నుండి ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవాలు, శ్రీ కోదండ రామాలయంలో కోయిలాల్వార్ తిరుమంజనం. మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీలలో తుంబుర తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై అధికారులతో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి సమీక్ష. నరసింగాపురంలో టీటీడీ ఆయుర్వేద ఫార్మసీని పరిశీలించిన డాక్టర్ శరత్. ఫార్మసీ అభివృద్ధిపై అధికారులతో చర్చించిన టీటీడీ జేఈఓ. దివ్య వైభవ రథంపై శ్రీ కోదండరామస్వామి వారు సీతా లక్ష్మణ సైతంగా సర్వాలంకార శోభితంగా వేంచేసి భక్తులను తరింపచేశారు. తిరుపతిలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి మహారథోత్సవం వేడుకగా జరిగింది. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి రథోత్సవం రమణీయంగా జరిగింది. స్వర్ణాభరణాలు, మణిమయ హారాలతో దేదీప్యమానంగా సీతా లక్ష్మణ స్వామి సైతంగా అలంకృతులైన శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను అర్చకులు ప్రత్యేకంగా సిద్ధం చేసిన దివ్య భవ్య వైభవ రథంపై ఆసనలను గావించి రథాంగ పూజలను సంప్రదాయబద్ధంగా పూర్తి చేశారు. అనంతరం భక్తుల జయ జయ రామనామ స్మరణలు, వేద పారాయణం, దివ్య ప్రబంధ గోష్ఠి, కోలాటాలు, కళా ప్రదర్శనల నడుమ స్వామివారికి రథోత్సవం తిరుపతి పురవీధుల్లో శోభాయమానంగా జరిగింది. సీతా సమేత రామ శ్రీరామ, సీతా సమేత రామ శ్రీరామ, రాతి నాతి చేసిన శ్రీరామ రామ, సీతా సమేత రామ శ్రీరామ, రాతి నాతి చేసిన శ్రీరామ రామ, సీతా సమేత రామ శ్రీరామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ, కోదండ భంజన రఘుకుల రామ. ఆదిత్య కులమునందు అవతరించిన రామ, కోదండ భంజన రఘుకుల రామ. ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ, ఆదరించి విశ్వామిత్రు యాగముగాచిన రామ, వేద వేదాంతములో వెలసిన రామ, రామ సీతా సమేత రామ శ్రీరామ. ఏకశిలా నగరంగా వినతికెక్కిన కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను ఆగమోక్తంగా నిర్వహించారు. ఒంటిమిట్ట క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీ నుండి ఏప్రిల్ 3వ తేదీ వరకు శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఈ సందర్భంగా మంగళవారం ఆలయ అధికారులు, అర్చకులు పలు రకాల సుగంధ ద్రవ్యాలతో సిద్ధం చేసిన లేపనం, పూజా ద్రవ్యాలను తీసుకుని ఆలయ ప్రదక్షిణ నిర్వహించారు. అనంతరం నీటితో ఆలయ పరిసరాలను, ధ్వజస్తంభ, బలిపీఠ మండపాలను శుభ్రం చేశారు. ఆపై సుగంధ ద్రవ్య లేపనంతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను నిర్వహించారు. తిరుమల క్షేత్రంలో శ్రీ తుంబుర తీర్థ ముక్కోటి మార్చి 31, ఏప్రిల్ 1వ తేదీలలో జరగనుంది. ఈ నేపథ్యంలో భక్తుల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో గల సుధర్మ సమావేశ మందిరంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి తుంబుర తీర్థ ముక్కోటి నిర్వహణ ఏర్పాట్లు ఎలా ఉండాలన్న దానిపై వివిధ శాఖల అధికారులతో చర్చించారు. అనంతరం సమీక్షా సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. తుంబుర తీర్థానికి మార్చి 31వ తేదీ ఉదయం 6 గంటల నుండి ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 10 గంటల వరకు భక్తులను అనుమతిస్తారు. పాప వినాశనం డ్యాం వద్ద భక్తులకు అల్పాహారం, అన్నప్రసాదం, త్రాగునీరు అందజేయనున్నారు. భక్తుల కోసం ప్రథమ చికిత్సా కేంద్రాలు, అంబులెన్సులు, ఔషధాలు, పారామెడికల్ సిబ్బంది, 100 మంది శ్రీవారి సేవకులను అందుబాటులో ఉంచనున్నారు. తుంబుర తీర్థానికి ఎక్కువ దూరం నడవాల్సి ఉండడంతో 60 ఏళ్ల పైబడిన వృద్ధులు, గుండె, శ్వాసకోశ ఇబ్బందులు, స్థూలకాయం ఉన్నవారిని అనుమతించారు. భక్తులు వంట సామాగ్రి, కర్పూరం, అగ్గిపెట్టెలు తీసుకురాకూడదని టీటీడీ విజ్ఞప్తి చేసింది. పోలీసు శాఖ, అటవీ శాఖ, టీటీడీ విజిలెన్స్ విభాగం సమన్వయంతో పాప వినాశనం నుండి తుంబుర తీర్థం వరకు అక్కడక్కడ భద్రతా సిబ్బందిని ఉంచి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టనున్నారు. తీర్థానికి వెళ్లే మార్గంలో సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని గోగర్భం డ్యాం కూడలి నుండి పాప వినాశనం వరకు ఆర్టీసీ బస్సులను మాత్రమే అనుమతిస్తారు. ప్రైవేటు వాహనాలకు అనుమతి ఉండదు. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని సహకరించాల్సిందిగా టీటీడీ భక్తకోటికి విజ్ఞప్తి చేసింది. తెలంగాణ రాష్ట్రం పరమపావన గోదావరి నదీ తీరంలో నెలవైన పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవాలయం భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ అంగరంగ వైభవంగా జరగనున్న భద్రాద్రి రామయ్య కళ్యాణోత్సవాన్ని పురస్కరించుకుని ఆలయంలో రామచంద్రమూర్తికి సార్వభౌమ ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఏటా చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలకు ముందు రామచంద్రుడికి ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఆలయంలోని బేడా మండపంలో ప్రత్యేక సింహాసనంపై శ్రీ సీతా లక్ష్మణులు ఉత్సవమూర్తులను సర్వాలంకార శోభితంగా కొలువుదీర్చిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. పండితులు వేద పారాయణం నిర్వహించారు. అనంతరం సీతారామ లక్ష్మణులను శేషవాహన సహిత పద్మపీఠంపై ఆసీనులను గావించి సార్వభౌమ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. భక్తులు భద్రాద్రి శ్రీ సీతారామచంద్రస్వామి వారి సార్వభౌమ ఉత్సవంలో పాల్గొని పులకితులయ్యారు. రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు భూమి జగపతి అయిన పురుష నిధానము రాముడు రాఘవుడు రవి పులుడితడు. తిరుపతి
తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సింగిరికోనలో వేంచేసిన స్వయంభూ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో మాసోత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. చైత్రమాసం కృత్తిక నక్షత్రం సందర్భంగా గర్భాలయంలోని ఉభయ దేవిరల సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి మూలమూర్తులకు అర్చకులు సంకల్ప పూజలతో షోడశోపచార క్రతువులను ఆగముక్తంగా పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం వైభవంగా నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. ఆపై సింగిరికోన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ ప్రాంగణంలోని యాగ మండపంలో ఉత్సవమూర్తులను కొలువదీర్చి శాస్త్రోక్తంగా శ్రీ మహాసుదర్శన సహిత నారసింహ యాగాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు అర్చకులు ధూపదీప నైవేద్యాలు, మంగళ నీరాజనాలు అందజేశారు. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవ, నారసింహ యాగంలో పాల్గొని స్వామివారి అనుగ్రహాన్ని మెండుగా పొందారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలను నవనవోన్మేషంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం వెల్లడించారు. భక్తులకు సౌకర్యవంతంగా ఆధ్యాత్మిక వాతావరణంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీలోని అన్ని విభాగాలు వేగవంతంగా ఏర్పాట్లు చేస్తున్నాయని ఆయన తెలిపారు. ఒంటిమిట్ట క్షేత్రంలో సోమవారం జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులతో కలిసి ఆలయ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా 4 మాడవీధులు, క్యూ లైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ఆలయ ప్రాంగణంలో జర్మన్ షెడ్ల ఏర్పాటు, తాగునీటి సదుపాయాలు, చల్లని వాతావరణం కల్పించే ఏర్పాట్లు చేయాలని జేఈఓ ఆదేశించారు. భక్తులను ఆకట్టుకునేలా లేజర్ లైట్లు, ఎల్ఈడీ తోరణాలు ఏర్పాటు చేసి ఉత్సవాలకు మరింత ఆధ్యాత్మిక శోభ తీసుకురావాలన్నారు. ఆలయాన్ని ప్రత్యేక పుష్పాలంకరణలతో తీర్చిదిద్ది దర్శనానికి వచ్చే భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కల్పించాలని సూచించారు. అనంతరం అన్నప్రసాద భవనాన్ని పరిశీలించి భక్తులకు అందుతున్న అన్నప్రసాదాల నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా భక్తుల అభిప్రాయాలను కూడా జేఈఓ స్వయంగా తెలుసుకున్నారు. కళ్యాణ వేదిక వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులు, ప్రసాద పంపిణీ కేంద్రాలు, క్యూ లైన్లు, గ్యాలరీలు, ప్రవేశ నిష్క్రమణ మార్గాలను పరిశీలించి సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. పారిశుద్ధ్యానికి పెద్దపీట వేసి అవసరానికి తగిన మరుగుదొడ్లు, అదనపు సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని ఆవిష్కరించేలా భక్తి సంగీత కార్యక్రమాలు రూపొందించాలని జేఈఓ వి వీరబ్రహ్మం సూచించారు. సీతారాముల కళ్యాణ వేదికపై తెలుగుదనం ఉట్టిపడేలా పుష్పాలంకరణలు చేపట్టాలన్నారు. ఆలయం క్యూ లైన్లు, అన్నప్రసాదాల వితరణ, గ్యాలరీల్లో భక్తులకు సేవలు అందించేందుకు అవసరమైనంత మంది శ్రీవారి సేవకులను ఏర్పాటు చేయాలని సిపిఆర్ఓ డాక్టర్ టి రవికి సూచించారు. శ్రీరామనవమి పర్వదినాన ప్రతి భక్తుడికి వడపప్పు, పానకం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అనంతరం ఒంటిమిట్టలోని టీటీడీ విశ్రాంతి భవనంలో అన్ని విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి బ్రహ్మోత్సవాల నిర్వహణపై సమగ్రంగా చర్చించి పలు సూచనలు చేశారు. తిరుపతి జిల్లా చంద్రగిరిలో గ్రామదేవతగా విలసిల్లుతున్న శ్రీ మూలస్థాన ఎల్లమ్మ దేవాలయంలో అష్టలక్ష్మి, శ్రీచక్ర పునఃప్రతిష్ఠ సహిత పంచాగ్ని కుండ చండీ హోమ మహోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ పరిధిలోని ఈ ఆలయంలో
3 రోజులు నిర్వహించనున్న ఈ ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం ఆలయ అర్చకులు ప్రాతకాల ఆరాధనలను పూర్తి చేశారు. అనంతరం యాగశాలలో గణపతి పూజ, పుణ్యాహవాచనం, చండీ పారాయణం, శ్రీచక్ర అష్టలక్ష్మి మహాకుంభాభిషేకం, లఘు పూర్ణాహుతి, మంత్రపుష్పం, హారతి, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలను నిర్వహించారు. ఇప్పుడు ఒక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు. ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి పుష్కరిణి హారతి, ఓంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుపతి కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి దేవాలయంలో ప్రతి సోమవారం ఊంజల్ సేవ నిర్వహించే ముందు సాయంత్రం 5:30 నుండి 6 మధ్యన ఈ పుష్కరిణి హారతిని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి వారిని పల్లకిపై కొలువుదీర్చి పట్టు పీతాంబరాలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం ఆలయం నుండి మంగళ వాయిద్యాల నడుమ పుష్కరిణి వద్దకు స్వామి అమ్మవార్లను తీసుకువచ్చి వేంచేపు చేశారు. అక్కడ స్వామివారికి పంచహారతులు, మహామంగళ హారతులు అందజేసి పుష్కరిణి హారతులు నిర్వహించారు. తిరిగి ఆలయంలోని ఊంజల్ మండపానికి మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా తీసుకువెళ్లి వేంచేపు చేశారు. అనంతరం కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఊంజల్ సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. సర్వాంగ సుందరంగా అలంకార శోభితులైన శివపార్వతులను అర్చకులు ఊయలలో వేంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తుల నమశివాయ నామస్మరణల నడుమ వేద పారాయణం, భక్తి సంకీర్తనలు, మంగళకర నాదం సహితంగా ఆది దంపతులకు అర్చకులు రమణీయంగా ఊంజల్ సేవ నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. శివాయ నమః శివాయ ఓం నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. తిరుపతికి సమీపం నర్సింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకోనున్నట్టు టీటీడీ విద్యా వైద్య విభాగాల జేఈఓ డాక్టర్ ఏ శరత్ తెలిపారు. సోమవారం ఆయన శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీని సందర్శించారు. ఈ సందర్భంగా నర్సింగాపురంలోని శ్రీ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీ వద్దకు చేరుకున్న టీటీడీ జేఈఓ డాక్టర్ శరత్ కు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రేణు దీక్షిత్ సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం జేఈఓ ఫార్మసీలోని ధన్వంతరి భవనం సమావేశ మందిరంలో రాష్ట్ర ఔషధ సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఏ చంద్రశేఖర్,
ఆయుర్వేద ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జేఈఓ అధికారులతో మాట్లాడుతూ ఆయుర్వేద ఫార్మసీ ప్రాంగణంలో చేపట్టవలసిన హెర్బల్ మెడిసిన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. తరువాత జేఈఓ ఫార్మసీలోని టాబ్లెట్ మేకింగ్ మిషన్ డ్రయర్లు, బ్రాయిలర్స్, హ్యామర్ క్రషర్, మైక్రోపులోరైజర్ తదితర యంత్రాలను పరిశీలించి వాటి పనితీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అలాగే అమృత బిల్డింగ్లో ప్యాకింగ్ సెక్షన్, ల్యాబ్ తదితర ప్రాంగణాలను పరిశీలించారు. ఫార్మసీ ప్రాంగణంలోని ఆయుర్వేద మొక్కల ప్లాంట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. అలాగే పురాతన భవనాన్ని, స్టాఫ్ క్వార్టర్స్ ను పరిశీలించి వాటిని వినియోగంలోకి తీసుకురావాలని తెలిపారు. ఈ సందర్భంగా జేఈఓ డాక్టర్ ఏ శరత్ మాట్లాడుతూ శ్రీనివాస ఆయుర్వేద ఫార్మసీలో తయారయ్యే మందులకు అనుగుణంగా రా మెటీరియల్ ఉత్పత్తిని సాధ్యమైనంత వరకు ఈ ప్రాంగణంలోనే అభివృద్ధి చేయడానికి ప్రణాళికను రూపొందించాలన్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మన ఆయుర్వేద ఫార్మసీని సందర్శన చేయటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషం ఏంటంటే సిఇఓ గారు, హెర్బల్ మెడిసిన్ ప్లాంట్ బోర్డ్ ఆంధ్రప్రదేశ్ సిఇఓ గారు చంద్రశేఖర్ గారు కూడా మాతో ఉన్నారు. సో వారందరం కలిసి దీన్ని విజిట్ చేయటం జరిగింది. ముఖ్యంగా ఈఓ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం, ఆలోచన ప్రకారం ఏమంటే ఇక్కడ మనం ఈ 19 ఎకరాలు ఉంది. ఇక్కడ ఈ 19 ఎకరాలని ఏ విధంగా మనం హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ మనకు అవసరమైనవి గ్రో చేసి, ఏదైతే ఆయుర్వేద ఫార్మసీ ద్వారా ఈ ల్యాండ్లో గ్రో చేసి మనకు కావాల్సిన ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ డిసీజ్ వారీగా ఏ మెడిసిన్స్ తయారు చేస్తున్నాం, ఆ మెడిసిన్స్కి కావాల్సిన ప్లాంటేషన్స్ ఏం అవసరం ఉన్నాయి, ఇక్కడ మనం ఏం గ్రో చేస్తున్నాము, ఇంకా బయట నుంచి ఏం తెచ్చుకుంటున్నాము, ఆ బయట నుంచి తెచ్చేదానికి ఎంతవరకు తగ్గించవచ్చు అనే ప్రణాళిక వేయమని ఫార్మసీ అధికారులకి చెప్పడం జరిగింది. మనం ఇక్కడ సందర్శన చేసినప్పుడు చాలా తక్కువగా 19 ఎకర్స్ని వాడుకలో తేవటం చాలా తక్కువగా ఉంది. కాబట్టి దీని వాడుకలో తెచ్చి మనం ఎంతవరకు బయట నుంచి తెచ్చే రా మెటీరియల్ని తగ్గించుకోవడానికి అవకాశం ఉందో ఆ విధంగా ఆలోచన చేసి చేయమని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మనకు ల్యాబ్ కూడా రిక్వైర్మెంట్ ఉంది. బయట ల్యాబ్ టెస్టింగ్ కోసం బయటికి పోతున్నాం. ఆ ల్యాబ్ కూడా ప్రణాళిక ఏమని చెప్పినాం. అదేవిధంగా ఇక్కడ మంచి బిల్డింగ్, హెరిటేజ్ బిల్డింగ్ ఉంది. దీన్ని కూడా ఏ విధంగా వాడుకోవచ్చు అనేది కూడా ప్లాన్ చేయమని చెప్పినాం. ఆయుర్వేదిక్ ఫార్మసీ ఉంది కాబట్టి, హాస్పిటల్ ఉంది కాబట్టి, దీనికి సంబంధించింది ఇది మనకు ఈ ల్యాండ్ ఉంది కాబట్టి ఈ ఆయుర్వేదిక్ ఫార్మసీలోనే మనం ఇచ్చేటప్పుడే అనుకుంటా నేను ఇంత ల్యాండ్ ఇచ్చారంటే ఇక్కడ హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్ గ్రో చేసి మనకు అవసరం ఉన్నాయి ఇక్కడే గ్రో చేసుకోవాలనే అవకాశంతో ఇచ్చి ఉంటారు. సో దాన్ని పూర్తి స్థాయిలో వాడుకునే విధంగా చర్యలు తీసుకునే విధంగా ఈరోజు సందర్శన చేయటం జరిగింది. ఖచ్చితంగా రాబో రోజుల్లో ఈఓ గారి ఆదేశాల సహకారంతో ఆయుర్వేద ఫార్మసీ ల్యాండ్ని ఒక ల్యాబ్ లాగా, హెర్బల్ మెడిసినల్ ప్లాంట్స్కి ఒక ల్యాబ్ లాగా, ప్రయోగశాల లాగా ఏర్పాటు చేయడానికి, ఆ ప్రయోగశాల ద్వారానే మనకు కావాల్సిన లీవ్స్, ఆకులకు సంబంధించింది కానీ, రూట్స్కి సంబంధించింది కానీ, అదేవిధంగా బార్క్స్ సంబంధించింది కానీ ఏవైతే అవసరం ఉన్నాయో మనకు ఆ ప్లాంట్స్ని గ్రో చేసే విధంగా చర్యలు తీసుకుంటాం. ఆ విధంగా చర్యలు తీసుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నమో వెంకటేశాయ. ఈ కార్యక్రమంలో ఎస్సి నరసింహమూర్తి, ఇతర ఆయుర్వేద ఇంజనీరింగ్ విభాగం అధికారులు పాల్గొన్నారు. నంద్యాల జిల్లాలోని సుప్రసిద్ధ శైవక్షేత్రం మహానంది ఉత్సవ కాంతుల్లో మెరిసింది. చైత్రమాస పూజలను పురస్కరించుకుని ఆది దంపతులకు పల్లకి ఉత్సవం జరిగింది. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని ఉత్సవమూర్తులను అర్చకులు సర్వాభరణ భూషితంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. అనంతరం గణపతి పూజ, పుణ్యాహవాచనం ఇత్యాది కైంకర్యాలతో స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాదులను సంప్రదాయ శోభితంగా పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణం ఆది దంపతులకు పల్లకి ఉత్సవం కనులు పండుగగా జరిగింది. భక్తులు ఓం నమః శివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణలు చేస్తూ కామేశ్వరి సమేత మహానందీశ్వరుని సేవలో తరించారు. తెలంగాణ రాష్ట్రం వికారాబాద్ జిల్లా కొడంగల్లో పేదల తిరుపతిగా పేరుగాంచిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి చంద్రప్రభ వాహన సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారి ఉత్సవమూర్తిని శ్రీమన్నారాయణుడి దశావతారాల్లో పరిపూర్ణ అవతారమైన శ్రీకృష్ణ అలంకారంలో పట్టు పీతాంబరాలు, పరిమళ భరిత పుష్పమాలలు, పసిడి ఆభరణాలతో దేదీప్యమానంగా అలంకరించి మనఃకారకుడు
పొడైన చల్లని తెల్లని చంద్రప్రభ వాహనంపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు స్వామివారికి విశేషంగా పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు చంద్రప్రభ వాహన సేవలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడి దర్శనం చేసుకుని తరించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు పంచాయతీ ఏలూరు సమీపంలోని సత్రంపాడులో వేంచేసిన శ్రీ అంబికాదేవి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తికి అర్చకులు ప్రాతకాల పూజలను సశాస్త్రీయంగా నిర్వహించారు. ఆపై సర్వమంగళ స్వరూపిణి శ్రీ అంబికాదేవిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో చక్కగా అలంకరించి కుంకుమ పూజలను నిర్వహించారు. అనంతరం అమ్మవారి సన్నిధిలో మహిళలు ఎంతో భక్తిగా సంకల్ప పూజలను పూర్తి చేసుకుని అమ్మవారిని సామూహిక కుంకుమార్చనలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని శ్రీరామ మందిరంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతా లక్ష్మణ సైతంగా శ్రీరామచంద్రుని దివ్యమంగళమూర్తులను అర్చకులు పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పరిమళ భరిత పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి శేషవాహనంపై ఆసనులను గావించారు. అనంతరం విశేష ఆరాధనలతో సేవించి హారతులు సమర్పించారు. భక్తులు జయ జయ శ్రీ సీతారామచంద్ర స్వామి, శ్రీరామ శరణం మమ అంటూ నామస్మరణలు చేస్తూ శేషవాహన సేవలో శ్రీ సీతారామ లక్ష్మణులను దర్శించుకుని పునీతులయ్యారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా మగ్థల్ గ్రామంలోని శ్రీ వీరభద్ర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవాలు కోలాహలంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి శ్రీ వీరభద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం స్వామివారికి ఆలయ వీధులలో రథోత్సవం అట్టహాసంగా జరిగింది. చక్కని పూతోరణాలతో సిద్ధం చేసిన రథంపై ఉత్సవమూర్తులను వేంచేపు చేసి రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. భక్తులు జయ జయ వీరభద్ర అంటూ స్మరణలు చేస్తూ శ్రీ వీరభద్ర స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ నగరంలోని శ్రీ మహాలక్ష్మి యాజ్ఞిక పీఠంలో వసంత నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఏటా చైత్రమాసంలో పాడ్యమి మొదలు నవమి తిథి వరకు అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలను జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి నిత్య కైంకర్యాలను పూర్తి చేసిన అర్చకులు అనంతరం సకల ఉపచార కైంకర్యాలతో సేవించి సర్వాభరణ భూషితంగా కొలువుదీర్చారు. ఆపై ఆలయ ప్రాంగణంలో పుష్పాలను రాశిగా పేర్చి విశేష పూజలను జరిపారు. అనంతరం అమ్మవారి మహాతేజో విరాజిత మూర్తికి వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ మల్లెలు, గులాబీలు, చామంతులతో పుష్పార్చనను వేదోక్తంగా నిర్వహించి మహామంగళ నీరాజనాలు అందజేశారు. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం హరిహర బ్రహ్మాదిభిः సేవితాం పార్శ్వే పంకజశంఖపద్మనిధిభిः యుక్తాం సదా శక్తిభిः. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సోమవారం 81,483 మంది భక్తులు దర్శించుకున్నారు. 30,777 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 5,12,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.